హలో శాంతి హియర్. అశోక్ హియర్. మీరా? నీకోసమే ఫోన్ చేశాను. ఏమిటండి? శ్రీరామ్ ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలి. శాంతి, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇట్స్ ఛాలెంజ్ ఫర్ మీ. ప్లీజ్ మేక్ ఇట్ సక్సెస్. ఇంత సీనియర్ లాయర్ని నేనే కాదంటే ఆవిడ ఏం చేయగలదండి? చూడమ్మా, ఈ కేసులో సాక్ష్యాలు వాళ్ళ వైపు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. గెలవడం కష్టం. అశోక్ గారు, ఈ కేసును తప్పకుండా టేకప్ చేస్తాను. శ్రీరామ్ని బయటికి తీసుకొచ్చే పూచి నా. థ్యాంక్ యూ. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పం, చెప్పమన్నా చెప్పం. 5వ తేదీ గుడ్ ఫ్రైడే రోజు రాత్రి 10:30 గంటలకు జగన్నాథం గారింట్లో చూసింది చూసినట్టుగా చెప్పండి. చిత్తం. అయ్యా, పెదవది ఆ మట్టున 5వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజున రాత్రి 10:30 గంటలప్పుడు జగన్నాథం గారి గదిలో పందులు వాటి పెంపకం మీద ఉపన్యాసం గురించి ఎరా? అవునండి, వీడు నేను మాట్లాడుకుంటున్నామండి. ఇంతలో ఆ వ్యక్తి అండి అమాంతం కత్తి తీసుకుని లోపల చొరబడ్డాడండి. చొరబడి కత్తి అలా తీశాడండి. తీసి గోడకు అలా పదును పెట్టాడండి. పెట్టి జగన్నాథం గారి మెడ ఇలా పట్టుకున్నాడండి. ఏదో మంగళాడేమో గడ్డం గీస్తున్నాడు కదా అనుకున్నానండి. గడ్డవంక అలా చూస్తూ కత్తి గుండెలో భళ్ళును దించేశాడు. సో యువర్ ఆనర్, జగన్నాథాన్ని ఈ శ్రీరామ్ హత్య చేశాడనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదనుకుంటాను. కాబట్టి సదరు ముద్దాయి శ్రీరామ్కి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? చూడండి, ఆ మద్దరు మీరు పొద్దున ఎన్ని గంటలు లేస్తారు? నేను కాకి కాక అనకముందే లేస్తానండి. నేను కోడి కుయ్యకు ముందే లేస్తానండి. మీరు ఏ టూత్ పేస్ట్ మొహం కడుకుంటారు? కాల్గేటా, బినాకానా? పెదవది ఆ బ్రష్లు పేస్ట్లు ఉంటే నాకు పడవండి. ప్రశస్తమైన పందుంపులు వాడతానండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు పళ్లపొడి గురించి, పళ్ళు తోముకోవడం గురించి, కాఫీ తాగడం గురించి కాదు. డిఫెన్స్ లాయర్ గారు మర్చిపోతున్నట్టున్నారు. నేనే మర్చిపోవడం లేదు యువర్ ఆనర్. డొంక కదిలించడానికి తీగ లాగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్రొసీడ్. అవును, కేసు గురించి చెప్పమంటారా? అబ్బబ్బే, మీరిద్దరు గొప్ప ఉపన్యాసకులను విన్నాను. నిజమేనా? అమ్మా, చంపేస్తామండి. చెరి 6 గంటలు ఏకధాటిగా ఉపన్యాసం ఇచ్చేస్తామండి. నన్ను ఉపన్యాస బ్రహ్మ అంటారండి. నన్ను ఉపన్యాస విరాట్ అంటారండి. అయితే 5వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు రాత్రి 10:30 గంటలకు అనుకుంటా నేను బంజారా హిల్స్ నుంచి వస్తుంటే బ్రహ్మాండమైన ఉపన్యాసం వినపడింది. నేను అదిరిపోయాను అనుకోండి. నా పక్కనే కూర్చున్న నా ఫ్రెండ్ కూడా అంది, ఇలాంటి ఉపన్యాసం ఇదివరకు ఎన్నడూ వెళ్ళలేదు, వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళిద్దరి చేతులకి గంట పెండారం వెయ్యాలి అంది. సో మీ గొంతులాగానే ఉంది. మీరేనా? ఎలా చెప్పేద్దామా? చంపే. నేనేనండి. సుమారు ఎన్ని గంటలు మాట్లాడుంటారు? చెరి 3 గంటలు మాట్లాడేసాం. అయితే తెల్లారిపోయింది. అయితే 5వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు రాత్రి 10:30 గంటలకు బంజారా హిల్స్ లో మీరిద్దరు ఉపన్యాసం ఇచ్చారు కదా? ఇచ్చాం కదా. మరైతే అదే రోజు రాత్రి 10:30 గంటలకి జగన్నాథ ఇంట్లో మీరెలా ఉన్నారు? ఎలా ఉన్నాం? అదే టైంలో జరిగిన మర్డర్ ఎలా చూశారు? ఎలా చూసాం? చూడలేదు కదా? చూడలేదు కదా. Shut up! మీరు చూడండి చూసినట్టు చెప్తారా? అసలు మీరు ఉపన్యాసం చెప్పిన చోట మర్డర్ జరిగిందా, లేకపోతే మర్డర్ జరిగిన చోట మీరు ఉపన్యాసం చెప్పారా? హత్య చేసిన వాడికే కాదు, తప్పుడు సాక్ష్యం చెప్పిన వాడు కూడా శిక్ష పడుతుంది, తెలుసా? మీరు చెప్పిన మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పేందుకు రాలేదండి. మరి దేనికి వచ్చారు? మేము అనర్గళంగా ఉపన్యాసం పనిచేస్తుంటే అక్కడ గోడ పక్కన ఒక కోడిని కోస్తున్నారండి. దాని గురించి మీరు అడుగుతున్నారేమో. అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కోడేమో. దానికి జడ్జి గారి సంబంధం ఉందేమో. అందుకే మమ్మల్ని కోర్టుకు పిలిపించారేమో. ఆ కోడి విషయంలో సాక్ష్యం చెప్పడానికి వచ్చామండి. అతనెవరో మాకు తెలియదండి. ఈ మర్డర్ కేసు మేము చూడలేదండి. శుభం భూయాత్. సో యువర్ ఆనర్, ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం వల్ల ఇదంతా అభూత కల్పన అని, దీని వెనక ఎవరో రాజకీయ వ్యక్తులు తమ స్వార్థం కోసం ఆడించిన నాటకం అని ఖచ్చితంగా తెలుస్తుంది. 5వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు నా క్లయింట్ శ్రీరామ్ ఒక ప్రమాదానికి గురై ఉస్మానియా హాస్పిటల్లో 13వ వార్డులో 9వ నంబర్ రూమ్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్, డాక్టర్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేయడం అయింది. చనిపోయిన జగన్నాథ్ని నా క్లయింట్ శ్రీరామ్ హత్య చేయలేదని నిరూపించడానికి ఇంతకన్నా సాక్ష్యాలు అనవసరం. సో నిర్దోషైన శ్రీరామ్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నారు.